ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 64వ భాగము. అద్వైత శివానంద యోగి కథ. సఖి, నువ్విచ్చిన పూలు పట్టుకొని ఉదయం ఆ కొండకి వెళ్ళాను. అమ్మవారి కళ్యాణ మంటపం మధ్య కూర్చొని ఆ యోగి జపం చేసుకుంటున్నాడు. ఆయన పక్క ఒక యోగిని కూర్చొని తాళం తిప్పుతుంది. ఆ మహాత్ముడి సౌందర్యం మాటల కందనంత గొప్పది. అతని ప్రభావం చెప్పక అందం వర్ణిస్తావేం అని స్వయంప్రభ కసురుకుంది. నేను మెల్లగా వెళ్ళి అతనికి సమీపంలో కూర్చున్నాను. ఆ యోగిని మధ్య మధ్య కళ్ళు తెరుస్తూ, నువ్వెవరివి, ఎందుకు వచ్చావు అని అడిగింది. నేను ఆమెకు నమస్కరించి జవాబు చెప్పేంతలో ఆ తాపస కుమారుడు కలువరేకుల్లాంటి తన కళ్ళు తెరిచి, నువ్వు స్వయంప్రభ సకురాలివి కావు, నీ పేరు హేమ కాదు అన్నాడు. ఆయనకు నమస్కరించి, స్వామి, మీకు తెలియనిదేముంది, త్రికాల వేదులు అన్నాను. అప్పుడు ఆయన, శిష్యురాలు స్వామి, మీరు తపోవిఘ్నం వహించి ఈ స్త్రీతో మాట్లాడడం చాలా వింతగా ఉంది అంది. ఆ జడదారి సహోదరి, ఆ రాజపుత్రిక చిత్తశుద్ధి ఎంత గొప్పదనుకున్నావు. ఆ వైరాగ్యము, వేదాంత శ్రవణాశక్తి, శాంతము మహర్షులకైనా ఉండవు. అదంతా అంతర్దృష్టితో చూసే ఇంత మాట్లాడతాను అని నన్ను పొమ్మని అతను మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. ఆ యోగిని నా చేయి పట్టుకొని దూరంగా తీసుకుపోయి, నీ సకురాలి పుణ్యం గొప్పది. ఇల్లు వాకిలి వదిలి తనతో తిరుగుతున్న నాతో కూడా ఇలా మాట్లాడడియన. నాకు ఆమెతో స్నేహం చేయాలని ఉంది. సద్గోష్ఠి, సజ్జన సవాసము ముక్తి కారణాలు కదా అంది. అప్పుడు నేను నీ వృత్తాంతం చెప్పాను. దేవి, పరిచయం స్వల్పమైన నీ ఔదార్యం ఎన్నదగినది. నువ్వు నా సకురాలిలాగే చిన్నదానివి, అతి చక్కని దానివి. ఈ తాపస కుమారుడు మన్మధుడిలా ఉన్నాడు. చక్రవర్తి లక్షణాలున్నాయి. ఇంత చిన్నతనంలోనే మునివృత్తి పూనడం చిత్రమే. మీ వృత్తాంతం వినే అర్హత నాకుంటే దయచేసి చెప్పు అని ప్రార్థించాను. వేరే చెప్పడానికి ఏముంది, నాది మీ సకురాలి కథలాంటిదే. మా గురువు పేరు అద్వైత శివానంద యోగి. గొప్ప కులం వాడనడంలో సందేహం ఏమీ లేదు. అతనికి చిన్నప్పుడే శంకరుడు ప్రత్యక్షమై మంత్రోపదేశం చేశాడట. అందువలన విరక్తుడై లోకోపకారార్థం తిరుగుతున్నాడు. లోకుల వలన ఇతను విరాగంతో తపస్సు చేస్తున్నాడని విని నేనప్పటికే వైరాగ్యం అవలంబించదలుచుకున్నాను కనుక, గురువును అన్వేషిస్తున్నాను కనుక బంధువులని వదిలి ఇతని పాదాల మీద పడి ఆశ్రయం వేడాను. అతను అంతర్దృష్టితో నా బుద్ధిని కనుక్కొని నా సేవలను అంగీకరించి మంత్రోపదేశం చేశాడు. ఆనాటి నుంచి సోదరుడిగా, తండ్రిగా చూసుకుంటూ ఈయన వెంట లోకం తిరుగుతున్నాను. ఎందరో శిష్యురాలుగా చేరతామని వచ్చినా ఎవ్వరిని అంగీకరించలేదు. ఇతని చెంత స్త్రీ ప్రసంగం కొంచెమైనా పనికిరాదు. నీకంటే కూడా నీ సకురాలు యోగికి నచ్చినట్టుంది. ఇదే మా వృత్తాంతం అందామె. దేవి, అతని ఘన చరిత్ర తెలిసింది కదా. ఆ మాటలు విన్న స్వయంప్రభ చాలా ఆనందంతో, సఖి, తపోమహిమ తెలిసిందా? ఎంతటి సార్వభౌముడైనా అతని కాలిగోటికి సరిపోతాడా? ఆ యోగిని ఎంత పుణ్యాత్మురాలో. ఆ మహానుభావుడి సేవ చేసి తరిస్తుంది. ఆమె నాతో స్నేహం చేస్తానంది కదా, ఇక్కడికి రమ్మనలేదేం? అతను నా సేవలను అంగీకరించే విషయం అడగలేదేం అని ఆక్షేపించింది. అందుకు హేమ, నేనంత తెలివి తక్కువదాననా? ఆమెను మన ఇంటికి రమ్మనడం కంటే మనమే ఆమె వద్దకు వెళ్ళి దర్శనం చేసుకోవడం ఉచితం. ఆ యోగివరుడు నిన్నంతగా మెచ్చుకున్నాడు. నీ శుశ్రూష ఎందుకు అంగీకరింపడు? నీ సుగుణాలన్నీ చూసినట్లే వర్ణించాడు అంది. మనం ఒకసారి ఆ మహాత్ముని దర్శించుకురావాలి. ఏదైనా ఉపాయం చెప్పు. దేవత ముని దర్శనాలకు వాహనాలెక్కి పోరాదు. ఆ కొండ ఎంత దూరం? మనం వెళ్ళమని తెలిసినా పెద్దలు మందలిస్తారా? వెళ్ళామని తెలిసినా పెద్దలు మందలిస్తారా అని అడిగింది స్వయంప్రభ. పెద్దలకి చెప్పకుండా వెళ్ళకూడదు. ఆ కొండ కొంచెం దూరమే అని హేమ చెప్పినా వినలేదు స్వయంప్రభ. మహాత్ముల దర్శనానికి వెళ్ళేటప్పుడు పెద్దల ఆజ్ఞ అక్కర్లేదంది. హేమని పొగిడి మర్నాడు తామిద్దరూ ఆ యోగి వద్దకు వెళ్ళడానికి ఒప్పించింది.
వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి యోగిని ఒక్కతే మంటపంలో జపం చేసుకుంటుంది. ఆమెను చూసి స్వయంప్రభ ఆశ్చర్యపోయింది. ఆ యోగిని రాకుమారిని ఆదరంగా చేతి మీద ముద్దు పెట్టుకొని, రాచపుత్రికవైనా నీ వైరాగ్యం ఎవ్వరికీ లేదు అంటూ పొగుడుతూ ఉంటే, అతి వినయంగా ఈ మహాత్ముని పాదసేవ చేయుచున్న నీకంటే ధన్యులెవరు? నన్ను శిష్యురాలిగా చేసుకుని సంసార సాగరం నుంచి లేవనెత్తు అంటూ స్వయంప్రభ ఆమె పాదాల మీద పడింది. నన్ను రక్షించేవాడు వేరే ఉన్నాడు. అతని పాదాలు ఆశ్రయిద్దువు గాని అతను స్త్రీల పొందు బొత్తిగా సహింపడు. అయినా నీ గుణాల వల్ల నీ సేవను ఆమోదిస్తాడు. వారితో సమయం చూసి మాట్లాడాలి. నీ అభిలాష ఏమిటి అని యోగిని ఆమెను అడిగింది. స్వయంప్రభాదేవిలా ఒక ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకోవాలని, తుచ్చ భోగాలకి దూరంగా ఉండాలని నా కోరిక. కానీ నా తల్లిదండ్రులు నాకు పెళ్లి చేసి నా వల్ల కలిగే సంతానాన్ని చూసి సంతోషాన్ని పొందాలనుకుంటున్నారు. ఆడదానికి పెళ్ళాడానిచో వరం లేదని బోధింపచేస్తున్నారు. అందుచేత నా మనస్సు సందేహంలో కొట్టుకుంటుంది. ఈ మహాత్ముడి ద్వారా ఆ సందేహం తీర్చుకొని పరమార్థం ఉపదేశించుకొని శిష్యురాలిగా చేర్చుకోబడాలని కోరుకుంటున్నాను అంది. ఆ యోగిని నవ్వుతూ, నువ్వు అడిగిన ప్రశ్న గురించే ఇది వరకు ఆయనకు నాకు సంవాదం జరిగింది. అది వింటే నీ సందేహం తీరుతుంది. ఎంత విరక్తి కలదానైనా, జ్ఞాని అయినా, ప్రజ్ఞావతి అయినా స్త్రీ వివాహమాడక తప్పదు. అవివాహిత అయిన ఆడది లోకాంతంలో బాధపడుతుందని ధర్మశాస్త్రం అంటూ సెలవిచ్చారు వారు. అందుకు నేను మహాత్మా, ఆడది భర్తని వరించిన పిమ్మట అతని ఆజ్ఞకి లోబడి ఉండాలి. అతను కామాసక్తి ప్రదర్శిస్తే ఆమె ఏం చేయగలదు? సంసారంలో పడ్డాక మమత్వం బాధింపక వదలదే. దీనిని బట్టి చూస్తే స్త్రీ ముక్తి చెందలేదనే కదా అన్నాను. మంచి ప్రశ్న వేశావు. దానికి వారు ఏం సమాధానమిచ్చారు? ఆత్రంగా అడిగింది స్వయంప్రభ. అందుకు ఆ యోగిని వారిలా అన్నారు. స్త్రీలు కామ విముఖులవ్వడమే అరుదు. అలా అయితే విరక్తుడైన వాడినే వరించి పతివ్రతాయి ముక్తి పొందగలదు. విరక్తుడు వివాహం చేసుకుంటాడా అంటావేమో. పరోపకారం కోసం పరిణయం ఆడడం మహర్షులకు వాడుకగానే ఉంది. అగస్త్యుడు మొదలైన మనులు అందుకే వివాహమాడారు, కామాసక్తితో కాదు అంటూ చెప్పి నన్ను మరేమీ మాట్లాడకుండా చేశారు. వారికంటే మనకెక్కువ తెలుసా? వారి మాటలకు ఒప్పుకొని అలాంటి ఉత్తముడి కోసం వెతుకుతున్నాను నేను. నువ్వు అడిగితే నీకు అదే జవాబు చెబుతారు. యువతి పతివ్రత అయి ముక్తి పొందుతుందని ఉండు. గురువుగారు లేచే వేళ అయింది, చూసి వస్తాను అని లేచి అటు వెళ్ళింది ఆమె. అప్పుడు స్వయంప్రభ హేమతో, ఈమె మాటలు విన్నావు కదా, ఈ తపస్వి నన్ను కూడా పెళ్లి చేసుకోమంటాడేమిటి? అయ్యో, ఆడదానిగా పుట్టడం ఎంత పాపమో అంది నిట్టూర్చుతూ. ఎందుకంత విచారిస్తావు? ఆయన నిన్ను పెళ్లాడమని నిర్బంధిస్తే నాకు విరక్తుడెవరూ దొరకడు. నీవే నన్ను భార్యగా స్వీకరించు అని ప్రార్థించు, ఏమంటాడో చూద్దాం అంది హేమ. చాలు చాలు, అలాంటి మాటలంటే అప్పుడే శపిస్తాడు. తాపసులు ముక్కోపులని తెలియదా? ఆ యోగిని ఏదో పట్టుకు వస్తుంది, నువ్వు అవతలికి పో అని హేమను అవతలికి పంపేసింది స్వయంప్రభ. రాజపుత్రి, ఈ హారం ఎవరిదో చెప్పుకో అంటూ వచ్చి యోగిని దానిని ఆమెకిచ్చింది. స్వయంప్రభ ఆశ్చర్యపోయి, హేమా ఇటురా, ఇదిగో మన హారం, ఈ మహాత్ముడు తెప్పించాడు. ఎంత వింత దేవి, ఇదెలా వచ్చింది? అసలేం జరిగింది? నువ్వేం చెప్పావు? ఆయనేమన్నాడు? అంటూ ఆ యోగిని మీద ప్రశ్నల వర్షం కురిపించింది. రాజపుత్రి, తపస్సుకి సాధ్యం కానిది ఉంటుందా? నువ్వు రావడం, మన మాటలన్నీ ఆయన దివ్య దృష్టితో చూశారు. పెళ్లి విషయం నేను చెప్పిందే నిక్కం, వేరే మళ్ళీ ఏమీ చెప్పక్కర్లేదు అన్నారు. నేను అడగకుండానే ఈ మణిహారం నాకిచ్చి అంతలో కళ్ళు మూసుకున్నారు. కొంచెం సేపైనా ఆయన కాలం వృధా చేయుడు కదా అందా యోగిని. ఆ యోగి ప్రభావానికి అత్యంత ఆశ్చర్యంతో, ఆ మహాత్ముని దర్శనం చేయించవు అని స్వయంప్రభ ఆమెను ప్రార్థించింది. చాలాసేపటికి ఆమె అంగీకరించి స్వయంప్రభ చేయి పట్టుకొని కోవెలలోకి తీసుకెళ్ళి అతని ఎదురుగా నిలబెట్టి, స్వామి, ఈమె నీ దాసురాలు.
మిమ్మల్ని సేవించాలని కోరికతో వచ్చింది. మీ కటాక్ష వీక్షణం ప్రసరింపజేసి పవిత్రురాల్ని చెయ్యండి అంది. అతని తేజస్సుకి ఆశ్చర్యపోతూ ఆమె అతని పాదాల మీద పడింది. అతను ఆమెను చూసి ఆమె చేతిని పట్టుకొని లేవదీసి మృదువుగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ యోగిని మనం ఇంకా ఇక్కడ ఉండకూడదు అంటూ ఆమెను యువతలకు తీసుకొచ్చి, ఆహా ఏమి నీ అదృష్టం, ఎవరినీ కన్నెత్తైనా చూడని ఈ మహాత్ముడు నిన్ను లేవనెత్తి నీ చేతిని ముద్దు పెట్టుకున్నాడు. ఇదే నీకు శుభసూచకం. ఇక నువ్వింటికి వెళ్ళు. ప్రసాదమిచ్చి హేమను తరువాత పంపుతాను. ఈ మణిహారాన్ని రేపు నీకు పంపుతాను అంటూ ఆమెకెంతో సంతోషం కలిగించింది. స్వయంప్రభ ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయింది. ఆ సాయంకాలం హేమ ఆమెను కలుసుకుంది. అక్కడ విశేషాలేమిటి అని స్వయంప్రభ ఆత్రంగా అడిగింది. నువ్వు వెళ్ళిపోయాక వాళ్ళిద్దరూ ఆ గుడిలో కూర్చొని చాలాసేపు ఏదో మాట్లాడుకున్నారు. ప్రసాదమిచ్చి నన్ను పంపుతారా అని నేను అడిగాను. పోదువు గానీలే, ఇంతవరకు నీ సకురాలి పెళ్లి గురించే ప్రస్తావించాను. ఆమె పెళ్లి చేసుకోక తప్పదన్నాడు. మీలాంటి విరాగులని తప్ప స్వయంప్రభ అంగీకరింపదు. మీలాంటి వారు ఆమెకు ఎలా దొరుకుతారు? ఇంతకు మునుపు మీరు పరోపకారులైన మహర్షులు భార్యను స్వీకరిస్తారని చెప్పారు కదా. ఇప్పుడు ఈమె మిమ్మల్ని వరిస్తానంటే తప్ప పెళ్ళయ్యాక అన్ని మంత్రాలు ఉపదేశించవచ్చు. పార్వతికి పరమేశ్వరుడు తారక మంత్రం ఉపదేశించినట్లు అని అడిగాను. నాకేమీ జవాబివ్వక అవతలికి పొమ్మని సంజ్ఞ చేశారు. నేను వచ్చేశాను. అమ్మ, మీకాయన వద్ద చనువు గనక అలా అడగగలిగావు. నీ సకురాలి మీద ఎంతో దయ చూపావు. ఆ మహాత్ముడు అంగీకరిస్తే స్వయంప్రభ కూడా లోపాముద్ర మొదలైన పతివ్రతా సంఘంలో చేరుతుంది కదా. మునికుమారుడు ఎంతో అందమైనవాడు. నీ మనసులో పుట్టిన సంకల్పం భగవంతుడు సఫలం చెయ్యాలి అన్నాను. ఆమె నీ అభిష్టం తెలుసుకురమ్మంది. అందుకు నేను, అమ్మ, మా సకురాలు నీ ఆజ్ఞ దాటదు, నిస్సంగులనైతే ఆమె కాదనదు అన్నాడు. హేమ, ఆ మహాత్ముడు మాట తిరగడు, దీనుల మొర ఆలకిస్తాడు. ఇద్దరూ విరక్తులే. నేనాయనని ఎలాగో ఒప్పిస్తాను. నువ్వు వెళ్ళి నీ సకురాలిని తీసుకురా, గాంధర్వ వివాహం చేద్దాం అని లోపలికి వెళ్ళిపోయింది. ఇక తక్షణ కర్తవ్యం నీదే అంది హేమ. స్వయంప్రభ కొంచెం సేపు కళ్ళు మూసుకొని ఇది ఉచితమేనా అని అడిగింది. అతను అంగీకరిస్తాడా లేదా అని ఆలోచింపక, ఉచితమా అని అడుగుతున్నావా? ఆ మహానుభావుడు నిన్ను చేపడితే నీ అంతటిది ఏ లోకంలో అయినా ఉంటుందా? అప్పుడే నీ నియమాలకు ఫలం, నువ్వు ధన్యురాలివి అవడం అని బోధించింది హేమ. సరే, అతను విరక్తుడు కనుక తుచ్చభోగాలు ఆశింపడు. నాకు కన్యత్వం విమోచన మవుతుంది. నా తల్లిదండ్రులకి నన్ను చక్రవర్తికివ్వాలని కోరిక కనుక వారెందుకు అంగీకరింపరు? అందుచేత ఇది రహస్యంగానే జరగాలి. ప్రయత్నాలు మొదలుపెట్టు అంది స్వయంప్రభ. హేమ ఎంతో సంతోషిస్తూ, గాంధర్వానికి ప్రత్యేక విధులేమీ ఉండవు, ఒకరినొకరు వరించుకోవడమే. రేపు మనము రహస్యంగా వెళ్దాం. అతను వెంటనే నీ పాణిగ్రహణం చేసి కన్నెరకం వదుల్చుతాడు అంది. స్వయంప్రభకి కలిగిన సందేహాలు తీర్చింది. సూర్యోదయం కాకముందే ఆమెను తయారు చేసి కోవెలకు తీసుకువెళ్ళింది. పెళ్లి కూతురి వేషంలో ఉన్న ఆమె చేత నమస్కారాలందుకొని దీవించి ఆ యోగిని ఆమెను మంటపంలో కూర్చోబెట్టి వెళ్ళి యోగిని తీసుకొని వచ్చింది. అతను ఎన్ని విధాలుగా నిరాకరిస్తున్న బతిమాలుతో అతనన్న మాటలు అతనికి గుర్తు చేస్తూ ఎలాగో మంటపంలోకి తీసుకువచ్చింది. అతను వేగంగా పోయి తపస్సు చేసుకోవాలంటుంటే ఇటు హేమ అటు ఆ యోగిని పూనుకొని వారి చేత కార్యక్రమాలు జరిపించారు. స్వయంప్రభ చేత ఒక పూలమాల అతని మెడలో వేశారు. అతని చేత రత్నాహారాన్ని ఆమె మెడలో వేయించారు. పెళ్లి పెద్దలు తలంబ్రాలు పోయించారు. ఒకరి చెంగు ఒకరికి ముడివేశారు. ఈ తంతు ముగిశాక ముని తపస్సు చేసుకోవాలని కోవెలలోకి వెళ్ళిపోయాడు. స్వయంప్రభ తను ఇంటికి వెళ్తాననగా వివాహ దీక్షలో వధూవరులు 3 రాత్రులు ఒక స్థలంలో ఉండాలి అని హేమ ఆమె నక్కడనే ఉంచి తాను మాత్రం సౌదానికి పోయింది. అప్పటికి వేళైపోతుందని తరువాత కథను మణిసిద్ధుడు పై మజిలీలో చెబుతానన్నగా గోపాలుడు అతనికి అనుసరించాడు.
మేమేం నేరం చేశాము? మమ్మల్ని ఎందుకు ఇలా బంధించి తీసుకుపోతున్నారు? రాజపుత్రిక పారితోషికం ఇవ్వగా తీసుకున్నాం. అప్పుడే సహదేవుడనే రాజకుమారుడికి అమ్మేశాం. ఇప్పుడు ఆ హారాన్ని తెమ్మంటే ఎలా తేగలము అని, అవి మనులలో గాజుపూసలో మాకేం తెలుసు అని వేడుకుంటున్న రాజభటులు లీలావతిని వీణావతిని గిరిదుర్గానికి తీసుకువచ్చారు. అప్పటికి ఇంద్రమిత్రుడు ఊళ్ళో లేకపోవడంతో వారిని వెంటనే విచారించడానికి వీలు కాక నిర్బంధంలో ఉంచారు. వీణావతి రాజకుమార్తెను కలుసుకొని వస్తానని భటుల వద్ద అనుమతి తీసుకొని ఉద్యానవనానికి వెళ్ళింది. మునుపు ఆమెతో పరిచయమైన పరిచారిక స్వయంప్రభా హేమతో మాట్లాడుతుందని నిరీక్షించమని చెప్పి వెళ్ళింది. తలుపులు మూసుకొని రాజపుత్రిక హేమతో ఏం చెప్పేది? నీతో చెప్పడానికి నాకు నోరు రావడం లేదు. నా నియమాలన్నీ గంగపాలయ్యాయి. నువ్వు వెళ్ళిపోయాక నేనా యోగిని వెంట తిరగసాగాను. మంచి మాటలు చెబుతూ సంతోషంగా కాలక్షేపం కలిగిస్తూ నన్ను అలంకరించింది, అన్నం పెట్టింది. చీకటి పడబోతుంటే నువ్వు మునిపుత్రుడు 3 రాత్రులు ఏకశయ్య మీద శయనించాలి. ఆయన సేవ చేయడానికి నీకిది చక్కని అవకాశం. మంచి విశేషాలు వినగలుగుతావు అంటూ తానేర్పరిచిన పూల పాన్పు మీద కూర్చోబెట్టింది. రూపానికి యోగిని అయినా ఆమె విలాసాలను మరిచి పోలేదు. నా చేతిని అతని చేతిలో ఉంచింది. స్వామి, ఈమె పరమార్థ విశేషాలు తెలుసుకుందుకే మిమ్మల్ని భర్తగా స్వీకరించింది అని అవతలికి తొలగిపోయింది. ఇక నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. శరీరం వణకసాగింది. ఒళ్ళు చెమటల పోసింది. అలా బిడేయపడతావేం, ఇటు వచ్చి కూర్చో అని నవ్వుతూ నీ చరిత్రంతా అంతర్దృష్టితో తెలుసుకున్నాను. నువ్వు చాలా పవిత్రురాలివి. అందుకే మా యోగిని నిర్బంధిస్తే నిన్ను తరింప చేయడానికి ఈ పెళ్లి చేసుకున్నాను. నువ్వు స్వయం ప్రభాదేవి కంటే ఎక్కువ మహిమ సంపాదిస్తావు. మాట్లాడు, నీకేం కావాలో చెప్పు అంటూ నా వీపు మీద చేయి వేసి నన్ను తనకి దగ్గరగా తీసుకున్నాడు. పురుష సంపర్కానికి ఉలికిపడిన భర్త అని జ్ఞాపకం వచ్చి సమాధానపడ్డాను. అతను నా మెడలో చేయి పెట్టి రత్నహారం సవరిస్తూ, దీనికోసమే నీ తండ్రి చాలా పరితపించాడు. దీనిని నేను తెప్పించినచో ఈ రాజ్యం వేశ్యాధీనం అయిపోతుందన్నాడు. ఇదే మనకి బంధుత్వం కలిపింది అంటూ నా చేతుల్ని ముద్దు పెట్టుకున్నాడు. మెల్లగా మెల్లగా నన్ను కౌగిల్లోకి తీసుకొని జడను నిమరసాగాడు. ఏం చేస్తే ఏం కోపం వస్తుందో అని నేను ప్రాణాలుగ్గపట్టుకొని ఎప్పుడు అతను వదులుతాడా అని ఎదురు చూడసాగాను. అతనది గ్రహించినట్లు కౌగిలి వదిలి, పోనీలే, నీ మనసు మరోలా ఉంది, పొద్దుపోయింది, ఇలా వచ్చి పడుకో అని అతని శయ్య మీద అర్ధభాగం ఇచ్చాడు. కానీ నేను ఆ శయ్యను వదిలి దూరంగా పడుకున్నాను. అతను చూపిన మన్మథ వికారాలను తలుచుకుంటూ వాటి పరమార్థాలు అర్థం కాక కళ్ళు తెరుచుకునే ఉన్నాను. కొంతసేపటికి అతను నా పక్కకి వచ్చి నా ముఖంలోకి చూసి ముట్టుకోకుండానే ఎన్నో కామ వికారాల్ని అలవోకగా ప్రదర్శించాడు. తెల్లవారగానే ఆ యోగిని నా వద్దకు వచ్చి, రాత్రి తత్వరహస్యాలేమైనా తెలుసుకున్నావా అని అడిగింది. అమ్మ, తత్వ విశేషాలు తెలుసుకునే దాన్నైతే ఆడపుట్టుక ఎందుకు పుడతాను? ఆ మహాత్ముణ్ణి చెరపడడానికే మీరు నన్నిక్కడ పడుకోబెట్టారు. నా వల్ల అతని మనస్సు వికారం చెందింది అని నేను విచారిస్తుంటే ఆ యోగిని నవ్వుతూ, ఏమిటో అనుకున్నాను, దీనికేనా ఇంత పశ్చాత్తాపడిపోతున్నావు? అతనికి తెలియక అలా వికారం చెందాడనుకుంటున్నావా? అవన్నీ మన భ్రమలంతే. శ్రీకృష్ణుడి చర్యలు తెలియవు. శంకరుడికి కళంకం అంటిందా? మహాత్ముల చేష్టలు అద్భుతంగా ఉంటాయి. వాళ్ళు చెప్పినట్లు నడుచుకోవడమే తప్ప ఏమీ ఎదురు చెప్పకూడదు. శ్రీ ప్రశంసనే సహింపని వాడు నీ పక్కలో చేరినందుకు సంతోషించాలి, కానీ చింతిస్తావా? ఈ రాత్రి అతను చెప్పినట్లు నడుచుకో అని బోధించి నన్ను ఊరడించింది. జాణ అయిన యోగిని పగలంతా అలా బోధించి రాత్రి మమ్మల్ని శయ్య మీదకు చేర్చి తాను అవతలికి పోయింది. ఆ మహాయోగి భోగుడై నిమిషమైనా నిలవలేక మోహావేశంతో నన్ను గాఢంగా కౌగిలించుకున్నాడు. ఇక తర్వాత చెప్పవలసినదేముంది? మన్మధుడిని కృతార్థుడిని చేశాడు. మరునాడు పగలు తపస్సు జోలికే పోక నా చుట్టూనే తిరిగాడు. రాత్రి కావడమేమిటి, మళ్ళీ యథావిధే. ఇంద్రియాలతని స్వాధీనం తప్పాయి. అలాంటి మహాత్ముణ్ణి విటుడిలా
మార్చాను. ఎంత పాపాత్మురాలినో! అతని చేష్టలు ఋషికృత్యాల్లా కనిపించలేదు. ఆ యోగిని నువ్వు కలిసి పెళ్ళని చెప్పి నన్ను మోసం చేశారు. నన్ను భ్రష్టురాల్ని చేసి సంసార సముద్రంలో ముంచేశారు. నా కథ వింటే అందరూ నవ్వుతారు. అలాంటి పాపం చేసి బతకడం కంటే చావడమే మేలు అంటూ ఆమె ఏడ్వసాగింది. ఆమె కోపం కొంత చల్లారే వరకు ఉండి అప్పుడు హేమ, నువ్వు కోపగిస్తే నేనేం చెప్పలేను, కానీ మణిహారం తిరిగి నీకు ఇవ్వడమే అతను మహానుభావుడని నిరూపించింది. వ్యాస మహర్షి వంటి వాడే రాజు భార్యలతో క్రీడించాడు. దానివల్ల అతని గొప్పతనం ఏం తగ్గిపోయింది? ఇది నీ ప్రఖ్యాతికే మూలకం. మీ వాళ్ళు సంతోషిస్తారే తప్ప కోపగించరు అంటూ ఆమెను ఊరడించింది. అంతవరకు ద్వారం వద్ద వేచి ఉన్న పరిచారిక వీణావతి మీ దర్శనం కోరి ద్వారం దగ్గర ఎదురు చూస్తుంది, పంపించేదా అని అడిగింది. వీణావతి వచ్చి నమస్కరించి రాజభటులు తమను నిర్బంధించిన విషయం మొరపెట్టుకుంది. హేమ ఆలోచించి, విచారించకు, నీ వీణ బాగుపడింది కదా, నువ్వు ఆ మణిహారాన్ని మాకిచ్చేసినట్లు ఉత్తరం రాసిస్తాం అంటూ పత్రం రాసి ఇచ్చింది. అప్పుడు స్వయంప్రభ హేమను పోయి వారా కొండ దగ్గర ఏం చేస్తున్నారో చూసి రమ్మంది. ఆమె వెళ్ళి వచ్చి అక్కడ వారెవ్వరూ లేరు, వస్తువులు కూడా లేవు అంది ఆశ్చర్యపోతూ. నా అలాగే ఆ మహానుభావుడు కూడా పశ్చాత్తాపడి ఇక్కడి నుంచే మనసుకి వికారం కలిగించవచ్చునని ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు. పోనీలే, నా కన్నీరకం వదిలింది కదా, మా తల్లిదండ్రులు నన్ను పెళ్లి చేసుకోమంటే అప్పుడు ఈ విషయం చెప్పొచ్చు. మంచి ముహూర్తం తెలుసుకురా, నేను యోగిని వేషం ధరించి ఇక్కడే తపస్సు చేసుకుంటాను అంది స్వయంప్రభ వైరాగ్యభావంతో. తపస్సుకి తొందరేముంది? అతను ఎతో భూపతో తెలుసుకోవాలి. ఎలాగైనా నువ్వు అదృష్టవంతురాలివేలే అని హేమ ఆమె మనస్సు మళ్లించింది. వచ్చేది వద్దన్నా రాక మానదు, రానిది ఎంత ప్రయత్నించినా రాదు. దేనికైనా విచారించి ప్రయోజనం లేదు. ఇది గ్రహింపకే ఇన్నాళ్ళు దుఃఖించాను. అయినా నా రాజ్యం అన్యాక్రాంతం అయిపోలేదు కదా, ఆ యతీశ్వరుడు అభయమిచ్చాడు కదా అని ఆలోచిస్తూ ఇంద్రమిత్రుడు గుర్రం మీద రత్నగిరి మీదుగా తన పట్టణం వస్తున్నాడు. అప్పుడు ఇద్దరు భటులు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి నమస్కరించి, దేవా, ఆ రత్నహారం రాజపుత్రిక మెడలో వచ్చి పడింది. మంత్రివర్యులు మీకిది అన్నారు. రాజు అపరిమిత ఆనందంతో ఆ మంచి మాటను మళ్ళీ చెప్పించుకున్నాడు. అప్పుడు వారు ఆ వారాంగనలను ఉజ్జయినిలో పట్టుకొని రత్నాలహారం గురించి అడగ్గా అప్పటికే అమ్మేశామని బొంకారు. వారి మాటలు వినకుండా సంకెళ్ళు వేసి మన పట్టణం తెచ్చాం. అదేం చిత్రమో, మేమెంత బతిమారినా దండించినా గుట్టు చెప్పని వారు ఎలా తెచ్చారో మరి రాజకుమార్తెకిచ్చేశారు. హారం ముట్టినట్లు వారిని దండింపవద్దని కూడా రాశారట. ఇదిగో ఆ పత్రిక అని అందించారు. అతనది చదివి, ఓహో, ఆ మహానుభావుడు చెప్పినట్లే జరిగింది, ఎలాగో తావే వెళ్ళి కృతజ్ఞతలు చెప్పుకుందాం అనుకొని చూసి రమ్మని భటులను పంపాడు. వాళ్ళు వెళ్ళి వచ్చి, దేవా, ఆ యోగినితో కూడా మంటపంలో కూర్చొని జపం చేసుకుంటున్నాడు. మీ రాక గురించి చెప్పగా సంతోషంతో రావచ్చునని సెలవిచ్చాడు అని చెప్పారు. రాజు పాదచారి అయి ఒక్కడే అక్కడికి వెళ్ళి ఆ యోగి పాదాలకు నమస్కరించారు. ఆ యోగి అతన్ని లేవనెత్తి, రాజా, నీ భక్తికి సంతోషించాను, నువ్వు వచ్చిన కార్యం చెప్పు అన్నాడు. స్వామి, నాకే కోరిక లేదు. ఇంతకుముందు మీ దర్శనానికి వచ్చాను. అప్పుడు నేనేమి చెప్పకుండానే మీరన్నీ సెలవిచ్చారు. అలాగే జరిగింది, అది మీకు చెప్పాలని వచ్చాను. ఈ దాసుడి యందు ఎప్పుడూ దయ చూపిస్తూ ఉండండి అని ప్రార్థించాడు. మేమంతా తెలిసే చెప్పాం, నువ్వు ఇంటికి పోయి సుఖంగా ఉండు అన్నాడు యోగి. అప్పుడు రాజు రత్నాలతో కూర్చబడిన రుద్రాక్షమాలను ఒకదానిని అతని మెడలో వేసి సెలవు తీసుకున్నాడు. అంతలో ఎదురు వచ్చిన మంత్రులతో కలిసి తనపురం వెళ్ళి భార్య నివాసానికి చేరుకున్నాడు. ఆమెకు తాను పడిన కష్టాలన్నీ చెప్పి, హారం దొరికాక అమ్మాయి వద్దకు వెళ్ళావా, ఎలా దొరికిందని చెప్పింది, పెళ్లి మాట ఏమన్నది అని అడిగాడు. అందుకామె, ఇప్పుడా రత్నాహారం దాని మెడలోనే ఉంది, వీణావతే తెచ్చి ఇచ్చిందని చెప్పింది. పెళ్లి విషయంలో దాని మనసు కొంచెం మెత్తబడినట్లే అనిపిస్తుంది. ఎందుకంటే అది వింటుండగా, హేమ, నీ స్నేహితురాలికి నువ్వు ఎన్నిక చేసిన రాజపుత్రుడికే ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించాం అన్నాను.
హేమ స్వయంప్రభ ముఖం చూసి అది కొంచెం సిగ్గుపడుతూ, మీ నిర్బంధం వల్ల నేను కన్నెరికం వదులుచుకున్నాను అంది. వేళాకోళంగా అందని హేమ ముఖం చూశాను. అది దాని మొహం చూసి ఏదో అంది. నేను తిరిగి వచ్చేశాను. పెళ్ళాడాకేం చేస్తుంది? భూరిశ్రవుని కొడుకు సహదేవుడికే ఇస్తున్నట్లు శుభలేఖలు రాయించండి అంది. రాజు సిద్ధాంతులను రప్పించి ముహూర్తం పెట్టించి బ్రాహ్మణుల చేత శుభలేఖలను భూరిశ్రవుడికి పంపి పట్నమంతా అలంకరించమని ఆజ్ఞ ఇచ్చాడు. ఉద్యానవనంలో స్వయంప్రభ ఒక గద్దె మీద కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. హేమ ఆమె పక్కన నిలబడి ఏదో చెబుతుంది. రాజపుత్రిక కబురందుకొని వచ్చిన రాజపత్ని ఆమెను చూసి అదిరిపడుతూ, ఎందుకు ఇలా విచారిస్తున్నావు అని అడిగింది. ఆమె ఎన్ని విధాలా అడిగినా దుఃఖమే తప్ప స్వయంప్రభ నోట మాట లేదు. అప్పుడు రాజపత్ని హేమను అడిగింది. అందుకు హేమ స్వయంప్రభ స్వతంత్రించి చేసిన పనికి చింతిస్తుంది అంది. రాణి ఏమిటా పని? హేమ మొన్న మీతో మనవి చేసినదే మీరు పరిహాసమని తీసేశారు, కానీ ఆ మాట నిజమే అన్నది. రాణి ఏమి, నా బిడ్డ భర్తను వరించిందా అన్నది. హేమ దుష్యంతుడు శకుంతలని వరించినట్లే గాంధర్వ విధానంలో వరించింది అన్నది. రాణి అలాంటి వాడు లభించాడా అన్నది. హేమ అంతకంటే అధికుడే, ఇంతవరకు మీకు చెప్పలేదు కదా, పశ్చాత్తాపడుతున్నాం. అతని పేరు అద్వైత శివానంద యోగి అంది. రాణి ఔరా, చక్రవర్తి కడుపున పుట్టిన నా కూతురు చివరికి సన్యాసిని వరించిందా? అయ్యో అన్నది రాణి. హేమ సన్యాసిని తీసేయకండి, మన్మధుని మించిన రూపవంతుడు మీరు చూడలేదు మరి అన్నది. రాణి అది మొదటి నుంచి సన్యాసుల్లో కలుస్తాననే అంటుంది, ఆ మాటే నిజం చేసింది పోనీ అన్నది రాణి. హేమ మీకు మనవడు పుట్టే లక్షణాలు కనబడుతున్నాయి, అందుకే ఈమె విచారిస్తుంది అన్నది. ఆ మాట వినడంతోటే రాణి సంతోషము విచారము కూడా కలిపి పక్కున నవ్వింది. అయ్యో వెరిదానా, నీ పనులకు నవ్వొస్తుందే, లోకం నిన్ను చూసి నవ్వుతుందో అన్నది. స్వయంప్రభ కూడా పెద్ద కంఠంతో ఏడవసాగింది. రాణి ఆమె దుఃఖించడం చూడలేక, పర్వాలేదులే, మాట వరుస కల అన్నాను, కానీ నీకేం లోటు? అగస్త్యుని పెళ్ళాడిన లోపాముద్రలా ఆ మహర్షితో సుఖపడుదువు గాని గర్భవతివయ్యావు, కులం ఉద్ధరిస్తావు, ఇంకేం కావాలి? మీ నాన్నగారు కోపించరులే, అల్లుణ్ణి తెచ్చి ఇంట్లో పెట్టుకుందాం అంటూ ఆమె కళ్ళు తుడిచి ఊరడించింది. హేమ ఈ పనికి నువ్వు సహకరించి ఉంటావు, ఆ తపస్వి కొండ దగ్గర ఉండడం ఎందుకు? ఇంటికి తీసుకురా, రాజభోగాన్ని అనుభవిస్తాడు అంది. అమ్మ, ఆ మహర్షి ఆ మర్నాడే ఇక్కడి నుంచి ఎక్కడికో పోయాడు అంది హేమ. అబద్ధాలాడతావేం? ఈ మధ్య రాజుగారు 2 సార్లు అక్కడికి పోయి చూసి వచ్చారు, రుద్రాక్షమాల కూడా ఇచ్చారు కానుకగా. మళ్ళీ చూసిరా అని ఆమె అంతఃపురానికి వెళ్ళిపోయింది. ఆమె కోసమే ఎదురు చూస్తున్న ఇంద్రమిత్రుడు భూరిశ్రవుడు చాలా సంతోషిస్తూ మనం చెప్పిన ముహూర్తానికి వస్తామని రాశాడు. ఇక మనం పెళ్లి పనులు మొదలు పెట్టాలి అన్నాడు. రాణి దుఃఖిస్తూ జరిగినదంతా చెప్పి తన దురదృష్టానికి మళ్ళీ విచారించింది. అది విని రాజు అయోమయంలో పడిపోయి, కర్మ ఎలా లాగితే అలా పోవలసిందే, మనం మానవులం, ఏం చేయగలం? ఆ యోగి మహానుభావుడని సంతోషిద్దాం, మనవడు పుడతాడని మురిసిపోదాం అంటుంటే భూరిశ్రవుడికి శుభలేఖ పంపేశాం కదా, అతనికి ఏం చెప్పాలి? ఈ అపకీర్తి జీవితాంతం వదలదు అంది రాణి. ప్రస్తుతం ముహూర్తం ఆపినట్లు తెలియచేద్దాం అని అలా రాయించి పంపాడు. నాథ, ఆ యోగి పూర్వజన్మలో ఎక్కువ పుణ్యం చేసుకోబట్టే మన అమ్మాయి వరించింది, మీరు వెళ్ళి అతన్ని ఇంటికి తీసుకురండి, లేకపోతే సాటివారు పరిహసిస్తారు అని చెప్పింది ఆమె. రాజుకేం చెయ్యాలో తోచక మరునాడు పరివారంతోనూ మేళతాళాలతోనూ వెళ్ళి ఆ యతికి నమస్కరించి, స్వామి, మిమ్మల్ని నా కూతురు భర్తగా వరించిందట, మీరిక్కడుండడం ఎందుకు? నగరంలోకి రండి, ఉద్యానవనమే తపోవనం కాగలదు అన్నాడు. అతను తక్షణం లేచి అధిక వైభవంతో పల్లకి ఎక్కి పురప్రవేశం చేశాడు. తరువాత కథను మణిసిద్ధుడు తరువాత మజిలీలో చెప్పసాగాడు. ఓం స్వస్తి.